అక్రమంగా సంపాదించిన సొమ్ము అది నిన్ను మనశ్శాంతిగా ఉండనివ్వదు. ఆఖరికి నిన్ను ఎటు తీసుకెళ్లిపోతుందో తెలుసా? ఉరికి నడిపిస్తుంది నిన్ను. ఇది నేను అన్న మాట కాదు, బైబిల్లో ఉన్న మాట, దేవుడు రాయించిన మాట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలో అన్నాడు. ఏమండి, అనవసరంగా శోధనలోనికి వెళ్ళిపోతారా? అనవసరంగా శోధనలోనికి వెళ్ళిపోకూడదు అనుకుంటే ధనవంతులు అవ్వాలన్న ఆలోచన వద్దు. మరి ఎలా ఉండాలంటారా? పైన చెప్తాడు, అన్న వస్త్రములు కలిగి తృప్తి పొందుతాం. ఎంతమందికి ఉంటుందండి ఈ ఆలోచన? ఎంతమందికి ఉంటుందండి? చాలా మంది షార్ట్ కట్ లో మేము ధనవంతులం అయిపోవాలి. చూసారా, షార్ట్ కట్ లో 1 సంవత్సరం ఇల్లు కట్టేయాలి, 1 సంవత్సరం కారు కొనేయాలి, 1 సంవత్సరం భూములు కొనేయాలి, సంవత్సరంలో లక్షాధికారులం అయిపోవాలి అని ఏం చేస్తుంటారు? ఆశకెళ్తారు. ఎందుకు? ధనవంతులం అయిపోవాలి, లక్షాధికారులం, కోట్లు సంపాదించేసేయాలి. నువ్వు నీ కోట్లు, నువ్వు నీ డబ్బు ఎందుకురా? నీ ప్రాణం పోతున్నప్పుడు నువ్వు సంపాదించే ఈ డబ్బు, ఈ లక్షలు నిన్నేమైనా బ్రతికించగలవా అంటే బ్రతికించలేవు అని 2 సంవత్సరాల క్రితం కరోనా అందరికి ఆ చెంప ఈ చెంప వాయించి మరీ చెప్పి వెళ్ళిపోయింది. అదేనండి యేసు ప్రభులు వారు పలికిన మాటల్లో ఉన్న సత్య సందేశం. ఒకడు లోకమంతయు సంపాదించుకొని ఆఖరికి వాడి ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏంటి ప్రయోజనం?